నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది ఇంకా జిమ్‌కి వెళ్ళడం కానీ, డైట్ ఫాలో అవ్వడం కానీ, యోగా ఇలా చేస్తూ ఉంటారు. మెయిన్‌గా చెప్పాలంటే నిద్ర వీళ్ళకి ఎంతసేపు ఉండాలి? నిద్ర కూడా అవసరమే కాబట్టి ఎంతసేపు, ఎన్ని అవర్స్ ఉండాలంటారు? సో, వెయిట్ లాస్‌ని మనం తీసుకున్నప్పుడండి, ఒబేస్‌గా ఉన్నారు. వాళ్ళు వెయిట్ లాస్ కావాలి. అంటే వాళ్ళు చేసే పనులు ఏమేం పనులు చేస్తున్నా డిఫరెంట్ ఎఫెక్ట్ ఉంటది. వెయిట్ లాస్‌కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. 90% ఆఫ్ ది ఎఫర్ట్ డైట్ పైనే పెట్టాలి. 90% ఆఫ్ ది రీజన్ వెయిట్ గెయిన్ కావడానికి డైటే. 90% వెయిట్ తగ్గాలనుకున్న డైట్ కంట్రోల్ చేయాలి. 90% ఎఫెక్ట్ అనేది డైట్ పైన ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేది స్లీప్. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కంటే స్లీప్ ఇంపార్టెంట్. సో, ఎక్సర్సైజ్ తర్వాతనే స్లీప్ తర్వాతనే ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ వస్తుంది వెయిట్ లాస్‌లో. నిద్ర అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సో, నిద్ర అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవల్యూషన్ అంటాం కదా! ఎవల్యూషన్ అంటే స్టడీ ఆఫ్ మనిషి ఎలా పుట్టాడు, కోతి నుంచి మనిషి ఎలా వచ్చాడు, మన సింగిల్ ఆర్గానిజం నుంచి మనిషి ఎలా వచ్చాడు అనేదాన్ని ఎవల్యూషన్ అంటారు. చాలామంది ఎవల్యూషనరీ బయాలజిస్ట్ రీసెర్చ్ చేసేది ఏంటంటే, మనకు నిద్ర అనేది చాలా అన్‌ప్రొడక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవల్యూషనరీ హిస్టరీలో మనకేదన్నా ఒకటి అవసరం లేదంటే అది స్లోగా కనుమరుగైపోతూ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఇక్కడ ఒక చిన్న పొర ఉంటుంది చూసారా? దాన్ని నిక్టిటేటింగ్ మెమ్బ్రేన్ అంటారు. అది హ్యూమన్ బీయింగ్స్‌లో వెస్టీజియల్. మనం పాత కాలంలో ఉన్నప్పుడు అది యూజ్ ఉండేది. దాంతో యూజ్ లేక అది కనుమరుగైపోయిందనమాట. అదేవిధంగా మనకు అపెండిక్స్ అంటామనమాట. మనం ఎక్కువ వెజిటబుల్ ఫుడ్ తినేటప్పుడు మనకు అపెండిక్స్ అనేది యూజ్ ఉండేది. మనం మీట్ ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేసామో అపెండిక్స్ అనేది వెస్టీజియల్‌గా మారిపోయిందని. మన ఎవల్యూషన్ ఏం చేస్తుందంటే, ఏదన్నా మనకు అవసరం లేదు, మనల్ని డ్యామేజ్ చేస్తుందంటే అది మన లైఫ్‌లో నుంచి స్లోగా నెక్స్ట్ జనరేషన్ నుంచి వెళ్ళిపోతుందనమాట. దాన్ని ఏమంటామంటే డిస్యూజ్డ్ అట్రఫీ అంటామనమాట. నిద్ర తీసుకోండి. నిద్రలో మనం 10,000 సంవత్సరాల ముందుకెళ్తే మనకు జంతువులు మనల్ని అటాక్ చేసేవి, లేకపోతే వేరే ట్రైబ్ వచ్చి మనల్ని అటాక్ చేసి చంపేసేది. నిద్ర అనేది మోస్ట్ అన్‌ప్రొడక్టివ్. నిద్రలో మనం చచ్చిపోవచ్చు. జంతువుల వల్ల అటాక్ అయ్యి, లేకపోతే వేరే ట్రైబ్ వచ్చి అటాక్ చేయొచ్చు. లేకపోతే నిద్రలో మనము హంటింగ్ చేయలేము. సో, మనకు కావాల్సిన ఫుడ్ తెచ్చుకోలేము. మనం ఎన్ని రకాలుగా చూసినా నిద్ర అనేది ఒక వేస్ట్ పని. రైట్? కానీ మన ఎవల్యూషన్ ఎందుకు ప్రిజర్వ్ చేసింది? మన ఎవల్యూషన్ అనేది మన బాడీలోంచి నిద్ర అనేది తీసేయాలి కదా! ఎందుకు తీసేయలేదు అని చాలా రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. ఎలా నిద్ర ఇంపార్టెంట్ అంటే, కరెక్ట్‌గా నిద్రపోయిన మనిషి ఉన్నాడనుకోండి. సో, వాడి ఏ సిస్టమ్ అన్నా స్మాల్ లెవెల్ నుంచి సబ్ సెల్యులర్ ఆర్గానిజం అంటే మన సెల్లులో ఉన్న ఒక ఆర్గానెల్లే మనం మైటోకాండ్రియా అంటాము, లేకపోతే గాల్గి కాంప్లెక్స్ అంటాము. అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేవరకు ఒక సెల్ నుంచి టిష్యూ ఫామ్ అవుతుంది. టిష్యూ నుంచి ఒక ఆర్గాన్ ఫామ్ అవుతుంది. హార్ట్ అనేది ఒక ఆర్గాన్, లంగ్ అనేది ఒక ఆర్గాన్. ఈ ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక హ్యూమన్ బీయింగ్ ఫామ్ అవుతాడు. ఆ సబ్ సెల్యులార్ లెవెల్ నుంచి ఒక హ్యూమన్ బీయింగ్ వరకు ప్రతి ఒక్క లెవెల్‌లో నిద్ర అనేది చాలా పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. అదే ఆపోజిట్ నిద్ర సరిగ్గా లేకుండా ఉంటే మన సబ్ సెల్యులార్ లెవెల్ నుంచి ఒక మనిషి వరకు చాలా డ్యామేజ్ జరుగుతుందన్నమాట. అంత ఇంపార్టెన్స్ ఉంది నిద్రకి. సింపుల్‌గా చెప్పాలంటే కరెక్ట్‌గా నిద్రపోయేవాడు ఒక 10 ఇయర్స్ యంగర్. ఒక 30 ఇయర్స్ ఉందనుకోండి ఒకడికి ఏజ్, లేకపోతే 40 ఇయర్స్ ఉందని మంచిగా నిద్రపోతే వాడి బాడీ ఎలా బిహేవ్ చేస్తుందంటే 20 ఇయర్స్ వాడిలాగా బిహేవ్ చేస్తుంది. అదే సరిగ్గా నిద్రపోలేదనుకోండి, వాడికి 30 ఇయర్స్ ఉంటే ఆ బాడీ అనేది 40 ఇయర్స్ లాగా తయారవుతుందన్నమాట. సరిగ్గా నిద్ర లేకపోతే మీరు ఏజ్ అనేది క్విక్‌గా అయిపోతుంది. ఇన్ ది సేమ్ వే నిద్ర అనేది అంత ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్. నిద్ర లేకపోతే ఏమవుతుందంటే, సో, మీరు మంచిగా డైట్ ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే, ఒక హార్మోన్ రిలీజ్ 2 హార్మోన్లు అనమాట. నిద్రలో గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. అది కరెక్ట్ నిద్ర అనమాట. కార్టిజాల్ అనే హార్మోన్ ఉన్నదానికంటే ఎక్కువ రిలీజ్ అయిందంటే ఏం చేస్తుందంటే, ఈ కార్టిజాల్ అనేది యాంటీ ఫ్యాట్ బర్నింగ్. మీ ఫ్యాట్ బర్నింగ్‌ని స్టాప్ చేసేస్తుంది. అంతేకాకుండా మీ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్‌ని డీజనరేట్ చేసి ఆ మజిల్స్‌ని గ్లూకోజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అంటే షుగర్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మీ బాడీలో హై షుగర్స్ ఉంటాయో అది మళ్ళీ ఫ్యాట్ లాగా వెళ్ళి మీ అబ్డామెన్ బెల్లీ ఫ్యాట్‌లో డిపాజిట్ అంటే వెయిట్ ఎక్కువ గెయిన్ వెయిట్ ఎక్కువ అవుతుంది. మీ
మజిల్స్ కూడా కరిగిపోయి అది కూడా ఫ్యాట్ లాగా మారుతుందన్నమాట. ఇది కార్టిజాల్ వల్ల జరిగేది. కార్టిజాల్ ఎక్కువ కావడం వల్ల మనకు నిద్రలో గ్రోత్ హార్మోన్ అని రిలీజ్ అవుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ పని ఏంటంటే మనల్ని మజిల్స్ బాగా డెవలప్ చేయడం, మజిల్స్ స్ట్రాంగ్గా చేయడం, అదే కాకుండా బాగా రిపేర్ అనమాట. మీరు పొద్దునంతా అలిసిపోయి ఉంటారు, మీ బాడీ మొత్తం రిజవనేట్ కావాలి, రిపేర్ కావాలి. ఈ రిపేర్కి అంతా యూజ్ అయ్యే హార్మోన్ మనకు గ్రోత్ హార్మోన్ అనమాట. ఎప్పుడైతే ఈ గ్రోత్ హార్మోన్ అనేది తగ్గిపోతుందో మజిల్స్ సరిగా బిల్డ్ కావు, మీరు చేసిన ఎక్సర్సైజ్ మళ్ళీ సరిగా రికవరీ ఉండదు. సో ఎటువంటి విధంగా చూసుకున్నా వెయిట్ లాస్ కోసం నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని అవర్స్ ఉండాలంటారండి మ్యాక్సిమం నిద్ర అనేది? నిద్ర అనేది బోత్ క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్ కూడా ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ ఏంటంటే బాగా డీప్ స్లీప్ ఉండాలి. డీప్ స్లీప్లో ఉన్నామా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే నెక్స్ట్ పొద్దున్న లేచినప్పుడు మీకు మంచిగా రిఫ్రెషింగ్ ఉందనుకోండి, అది మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళినట్లు. అదేవిధంగా క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ వాళ్ళు రోజుకి ఎంతసేపు పడుకుంటారో అంతసేపు పడుకోనియాలి. అడల్ట్ అయితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మినిమం 7 to 9 అవర్స్ అనేది నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర కూడా మంచి క్వాలిటీ ఉండాలి. క్వాంటిటీ వచ్చి ఫర్ అడల్ట్కి 7 to 9 అవర్స్ డీప్ స్లీప్ అనేది అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.